టెక్నాలజీ మానవ జీవితాన్ని సులభతరం చేయాల్సిందే కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే ఆయుధంగా మారకూడదని నటి శ్రీలీల గట్టిగా హెచ్చరించారు. ఏఐ జనరేటెడ్ కంటెంట్ పేరుతో సోషల్ మీడియాలో విస్తరిస్తున్న అసభ్య అవమానకర కంటెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దని ఆమె స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మాట్లాడడం తనకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరుతుంది అనే నమ్మకంతోనే ముందుకొచ్చాయని శ్రీలీల వెల్లడించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన ఈ పోస్టు ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి సోషల్ మీడియా వినియోగదారుడికి చేతులు జోడించి కోరుతున్నాను, ఏఐ సహాయంతో క్రియేట్ చేసే చెత్తకి మద్దతు ఇవ్వకండి. టెక్నాలజీని మంచి కోసం వాడటం వేరు, అసభ్యత కోసం దుర్వినియోగం చేయటం వేరు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించాలి అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి వల్ల జీవితం మరింత సరళంగా మారాలే కానీ భయానకంగానో లేదా క్లిష్టంగానో మారకూడదన్నదే తన అభిప్రాయమని తెలిపారు. ప్రతి మహిళ ఎవరో ఒకరికి కూతురు, సోదరి, మనవరాలు, స్నేహితురాలు లేదా సహోద్యోగి అయి ఉంటుందని గుర్తు చేశారు. కళను తమ వృత్తిగా ఎంచుకున్న మహిళలకి గౌరవం, భద్రత కలిగిన వాతావరణం అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు ఆమె. ఇండస్ట్రీలో భాగస్వాములైనందుకు సంతోషంగా, నమ్మకంతో పనిచేసే పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించారు. తన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆన్లైన్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించలేకపోతున్నా అని శ్రీలీల చెప్పారు. అయితే తన శ్రేయోభిలాషులు కొన్ని విషయాలను తన దృష్టికి తీసుకురావడంతో ఈ అంశంపై స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. సాధారణంగా తాను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనుంది, తనదైన ప్రపంచంలో జీవిస్తా అని చెప్పిన ఆమె ఈసారి మాత్రం ఈ విషయం తీవ్రంగా బాధించిందని వెల్లడించారు. తనతో పాటు పలువురు నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చూసినప్పుడు మౌనంగా ఉండలేకపోయాను అన్నారు. ప్రేక్షకులపై తనకి పూర్తి గౌరవం, నమ్మకం ఉన్నాయని, అందుకే తమకు అండగా నిలవాలని కోరారు. ఇక నుంచి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీలీల చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అనేక మంది నెటిజన్లు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. ఏఐ సాయంతో రూపొందుతున్న అసభ్య కంటెంట్ను నిరసిస్తూ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్న ఆమె సందేశాన్ని సమర్థిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.